వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా ఫర్ ఆల్. థాంక్యూ. సూపర్ ఎనర్జీ. ఏంటి విశేషాలు ఇవాళవి? అందరు స్నానం చేసి వచ్చారా? హలో ప్రదీప్, దిస్ ఇస్ బిందు. హాయ్ బిందు. వార్తలు చదువుతున్న బిందు. బ్రేకింగ్ న్యూస్. బెలూన్ లాంటి బ్రేకింగ్ న్యూస్. బెల్లమా? బెలూన్. టిక్ టాక్ చేస్తూ లైకులు రాలేకుండా బాధపడుతున్న యువతి, అయినా వీడియోస్ చేసి అందరినీ మెప్పిస్తున్న యువతి. ఆవిడే బాధపడుతుంది కూడా. బాధపడి ట్రై చేసి ఇప్పుడు మెప్పిస్తుంది. చూసావా, ట్రై చేస్తే సాధించలేదంటూ ఏది లేదు. నాలాగా. ఓ, ఆ టిక్ టాక్ యువతి మీరేనా? ఇప్పుడు కూడా ట్రై చేసి చెప్పినాను కదా. ఇది కూడా ఇప్పుడు వస్తున్నాయి లైక్లు. ఇప్పుడు వస్తున్నాయి. ఈ వీడియో కట్ చేసి ఇది పెట్టు టిక్ టాక్ లో. ఓకేనా? థ్యాంక్ యూ. బట్ నిజంగా టిక్ టాక్ లో అంటే అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చూస్తుంటా, చాలా అద్భుతంగా చేస్తారు తెలుసా వీడియోస్ అందరూ. వాళ్ళు చేసే అటెంప్ట్ నిజంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, బాగుందా బాలేదా, దీనికి ఎందుకు కమెంట్ చేస్తున్నారు, ఇలాంటివి పట్టించుకోకుండా చాలా చక్కగా చేస్తున్నారు అందరూ. సో అందరికి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ భయ్యా, నా పేరు సాయి కిరణ్ ఫ్రమ్ బోడుపల్. పూజ అయిపోయిందా మార్నింగ్? అయిపోయిందన్న. అన్న మీకోసం ఒక స్లోగన్ అన్న, చిన్నది. గోకవేరుతో గోక్కునేది ఈపు, కోటీల అండర్వేర్ చీపు, నా పిల్లం పేరు దీపు, ఈ షోకి ప్రదీప్ అనే తోపు. ఏం ఐటమ్స్ ఉన్నాయి అందులో? గోకు, చీపు. ఓకే. బ్రేకింగ్ న్యూస్ చదువుతున్నారు సాయి కిరణ్ ఫ్రమ్ బోడుపల్. వచ్చారా? ఆన్లైన్ లో ఫుడ్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ రావడంతో ఆనందంతో చిందులేసిన యువతి యువకులు. రిలాక్స్. హాయ్ అన్న. హాయ్, దిస్ ఇస్ నిశాంత్. హాయ్ నిశాంత్. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన గాలి వార్త. అమ్మాయి 5 నిమిషాల్లో రెడీ అయింది. దీన్ని గిన్నీస్ బుక్ లో ఎక్కియాలని యువకులు తాపత్రయపడుతున్నారు. 5 నిమిషాల. అరే, అది ప్రపంచ రికార్డ్ దాటిపోయిందిరా అది. ఈ మధ్య అమ్మాయిలు గిన్నీస్ బుక్ లో కన్నా ఫేస్బుక్ లో ఎక్కడానికే రెడీగా ఉన్నారు అన్న. అవునవును, అవన్నీ చూడ్డానికి మనం ఉన్నాం కాబట్టే కదరా వాళ్ళు ఉంది కదా. ఎంకరేజ్మెంట్ మనం ప్రోత్సహిస్తూ ఉంటాం. ప్రోత్సహిస్తేనే కదా. అవునవును, ఇంకా బాగా రెడీ అవ్వండి అమ్మా, మేము ప్రోత్సహిస్తాం. ఓకే. శ్రావణి. హాయ్ శ్రావణి. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రదీప్ వయసు ఎంత అని ప్రజల గుసగుస, కానీ ప్రదీప్ ఇంకా పాలు తాగే పసివాడని క్లారిటీ ఇచ్చిన ప్రదీప్. మీతో పోల్చుకుంటే నేను ఎప్పుడు చిన్నపిల్లాడినే. హాయ్ అన్న, నా పేరు అనిల్. అరే, వాడు సిగ్గుపడుతున్నాడు రా. హాయ్ అన్న, నా పేరు అనిల్. దా కింద దా. Party, let's together party, cutie baby, come on shake. ఇప్పుడు నీ పేరేమను? అనిల్ గారిచే అద్భుతమైన నృత్య ప్రదర్శన. ఎంత విలుతూ బాడీలో తూలింది గాలిలో రెక్కలొచ్చి న్యూటన్ తల్లకిందులైన తప్పుకున్న భూమికి ఆకర్షణ తారా నగరి
విందులై చూపుతున్నదా ప్రేమకున్న సూపర్. రోజు భోజనం చేశాక ఇలా చేయాలి ఎక్సర్సైజ్. మొత్తం అరిగిపోద్ది. అసలు ఏ పార్ట్ ఎట్ నుంచి ఎటు వెళ్ళిందో కూడా ఎవ్వరికి తెలియదు. కానీ సూపర్ బ్రదర్, ఎంత ఫ్లెక్సిబుల్ బాడీ అండ్ చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. అండ్ క్లాప్ ఫర్ హిమ్, కమ్ ఆన్. ఇది ఇందాక జర్నీలో మనం మిస్ అయింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, హాయ్. దిస్ ఈస్ పావని కాజల్. పావని కాజల్, నీకు నాకు ఒక సేమ్ క్వాలిటీ ఉంది తెలుసా? కాజల్ కాజల్. నువ్వు నేను కాజల్ ఫ్యాన్. వావ్, సూపర్. ఓకే, ఇప్పుడు జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్డే. వెళ్ళిపోయి డాన్స్ చేస్తారా మీరు? వావ్, మ్యూజిక్ సాంగ్ పెట్టండి ఆవిడకి. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఇదే పాట మా ఆవిడకి ఇచ్చుంటే జబ్ 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 దూకేవాడు మా అనిల్. థ్యాంక్ యూ కాజల్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐఎమ్ నిరంజన్. హాయ్ నిరంజన్. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. తగలబెట్టండి నిరంజన్ గారు. చేసే మూడు, ఉత్సాహం, చెప్పండి. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మనకి అబ్బాయిలకి ఫ్రీడమ్ లేదని చెప్పేసి అక్కడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తుంటే గవర్నమెంట్ దిగి వచ్చి వాళ్ళకి ధర్నా చౌక్ నుంచి ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళకి ప్రిపేర్ చేసింది. ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఫ్రీడమ్ గా బజ్జీలు వేసుకొని తిన్నారు. ఎంత మంచి ఫ్రీడమ్. వావ్, సూపర్. ఐఎమ్ యమున ఫ్రమ్ తిరుపతి. హాయ్ యమున గారు, తిరుపతి నుంచి వచ్చారు? yes. షో కోసం వచ్చారు? మా వాళ్ళు హైదరాబాద్ పని నుండి వచ్చారు? no, I'm working here only. అవునా, హౌస్ స్వీట్. చెప్పండి. yeah, breaking news. good evening to all. టీవీలో అందరు బ్రేకింగ్ న్యూస్, గుడ్ ఈవినింగ్ చెప్పండి రా. 6:30 బులెటిన్ కి స్వాగతం. టైం 6:30. సో ప్రజల ఆరోగ్య రీత్యా నేను న్యూస్ చెప్పదలుచుకోలేదు. ఎక్స్ప్రెస్ రాజా షో చూసి హాయిగా నవ్వుకుంటూ హెల్దీగా ఉండండి. ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. ఆ ప్రాపర్టీకి సంబంధించి టాపిక్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు. ఓకే, ఇప్పుడు రాబోతున్న మొట్టమొదటి ఐటమ్ సబ్బు. సబ్బు వల్ల ఉపయోగాలు చెప్పడానికి ఒక 5గురు ముందుకు వచ్చారు ఈ రోజు. వాళ్ళు మొట్టమొదటి బాధితుడిని తెలుసుకుందాం. మీరు అట్టిపండు తొక్క జారి కాలు జారి కింద పడ్డే వాళ్ళని చూసారు కానీ ఒకసారి భయ్య ప్రదీప్ అన్న, ఒక అమ్మాయి సబ్బు మీద కాలేసి నా మీద పడింది. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? లాజిక్ అడిగాను. అమ్మాయి నా మీద పడటంతో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి ఇద్దరం లవ్ చేసుకోవడం జరిగింది. వావ్, నాశనం. విత్ యువర్ పర్మిషన్ ఒకసారి మీరు ఛాన్స్ ఇస్తే అది కళ్ళ గట్టిన చూపిస్తాను ఎలా పడిందో. ఆవిడ వచ్చారు ఇక్కడికి? వచ్చింది సార్. అవునా? ఏరి కాసేపు ఆమెనే అమ్మాయి అనుకోండి. ప్రకాష్, చెప్పనే లేదు నువ్వు. యా, అరే నువ్వు పడ్డం కోసం ట్రై చేస్తావు నాకు అర్థమైంది. దాన్ని తొక్కకుండా ఎలా పడ్డావురా? స్లిప్ అవుతుంది అది. దాని మీద కాలేస్తే మనకి స్లిప్ అయింది. చక్క చక్క చంచక్క తక్క తక్క తై తక్క. చాలా బాగా వర్కౌట్ అయింది. వెరీ గుడ్. సో కెమిస్ట్రీ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఇలా చేయాలి, అంతేగా? సూపర్. దిస్ ఇస్ మాన్సా. హాయ్ మానసా. ప్రదీప్, ఇది సప్పు. అవునా? ఎవరు చెప్పలేంరా మరి. దీన్ని కొనాలంటే కావాలి డబ్బు, వాడకపోతే వస్తుంది గబ్బు, తర్వాత వస్తుంది జబ్బు. దీన్ని ఒంటికి రాసుకుంటే వస్తుంది అందం, తింటే వస్తుంది ఆరోగ్యం. ప్రదీప్, నువ్వు దీన్ని వాడతావా, తింటావా? మీ పేరు మబ్బు. దాన్ని తినకూడదమ్మా, తింటే నొరకలు వస్తాయి.
కాసేపేగా బుడగలు వస్తాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఒకరోజు స్నానం చేద్దామని సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాను. తీరా అక్కడికి దొంగతనానికి వెళ్ళావా, స్నానం వెళ్ళావా? దొంగతనానికి వెళ్ళాను, సబ్బు దొంగతనం చేద్దాం. ఓకే. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అతను సబ్బు వాడాడని తెలిసింది. తర్వాత మీ ఇంట్లోకి వచ్చాను నీ దగ్గర దొంగతనం చేద్దామని. అయితే అక్కడ మీ సబ్బు అరిగిపోయింది, ఎందుకంటే హెయిర్ కి బాడీకి ఒకటే సబ్బు వాడుతున్నావు అని తెలిసింది అక్కడ. లేదురా, నేను పీచు వాడుతున్నా, కొబ్బరి పీచు. చిన్నప్పుడు చెరువులో గేదెలు నవ్వుతుంటే చూసా, అబ్బా ఇదేదో బాగుందిరా అని. ఇలా కాదని చెప్పి కిరాణా షాప్కి వెళ్ళి ఒక సబ్బు కొనుక్కొని వెళ్ళి స్నానం చేస్తాను. మంచి పని చేస్తా, స్నానం చేసావు కదా, ఎవరింటికి వెళ్ళినా సార్ ముందు స్నానం చేయి. సూపర్. ఒక షాపింగ్ మాల్లోకి నేను ప్రదీప్ ఒక ఫ్రెండ్స్ గా షాపింగ్ పోయింటే అప్పుడు ఒక సంఘటన జరిగింది. నా ముందు ఒక అమ్మాయి, బాబ్బా చూడు భయ్యా అమ్మాయి ఎలా ఉందా. నేనండి, మీరు కాలేజ్ స్టూడెంటా? నేను స్టూడెంట్ కాదు, ఇంకా స్కూలే జాయిన్ అవ్వలే. ఓ మై గాడ్, నీకు ఇంత పెద్ద కొడుకున్నాడా? చూసావా ప్రదీప్ అన్న, ఈ సోప్ గురించి ముందే తెలిసింటే నేను నల్ల పిల్ల అంత పెళ్లి చేసుకునేవానే కాదు. ఈ సోప్ పట్టించి ఆ పిల్లానికి ఇప్పటికైనా ఫలితం లేదు. కానీ నీకు పెళ్ళయి పెళ్ళాం ఉండి షాపింగ్ మాల్ అమ్మాయి కలిసి వావ్ మీరే కాలేజ్ అని అడుగుతావా? ఆల్రెడీ నా పెళ్లి అయిపోయింది భయ్యా. అయితే ఎలా అడుగుతావా షాపింగ్ మాల్ వచ్చిన అమ్మాయికి? కానీ నా పిల్లం కర్రెగా ఉంది భయ్య, సోప్ వాడితే తెల్లగానే అవుతుందేమో అని. ఆహా, ఏ అందం చూడాలరా, మనం చూసే కళ్ళబట్టు ఉంటుంది. ఓకే, వెల్ డన్, సూపర్. హాయ్ ప్రదీప్, ఐఎమ్ डिम्पल. डिम्पल ओ डिम्पल. कपड़े धोने का साबुन बॉडी पे लगा लिया तो जल रहा था, फिर बाद में समझ में आया कि कपड़े धोने का साबुन कपड़े पे यूज करना है. हाँ, कुछ होता है. ఇప్పుడు చెప్పండి, సబ్బు గురించి చెప్తా అన్నారు. బోలా పూరా బోలా. అమ్మో క్యా బోలో. గానా గాతే? ఏదో ఒక పాట పాడమ్మా, నీకు వచ్చిన పాట. हम तेरे बिन अब रह नहीं सकते. సబ్బుని చూసి పాడమ్మా. ऐसा पकड़ो सबको, हाँ सबको ऐसा पकड़ के उसको देखते गाए. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा, तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो. ఆవిడ పాటే అనుకున్నా, మీరు కూడా మొత్తం అపశృతిలో ఉన్నారా? ఆవిడంత మంచి రొమాంటిక్ పాట పాడుతుంటే మీరేం బాబా. సూపర్ మా, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫ్రూట్స్ యాపిల్స్ కాయలు, గ్రేప్స్ కాయస్. హాయ్ ప్రదీప్. హాయ్. ఈ ఫ్రూట్స్ ని చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? ఫ్రూట్స్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? వీటిని చూస్తుంటే నాకు రాఘవేంద్ర రావు గారి మూవీస్ లో సాంగ్స్ మేక్ చేస్తారు కదా, అలా గుర్తొస్తుంది. ఇప్పుడు నేను డైరెక్టర్ అన్నమాట, మీరు నా ఫిల్మ్ లో హీరోయిన్ అన్నమాట. నేను హీరోయినా? సో మీరు సాంగ్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు, మీకు ఒక హీరోయిన్ కావాలి. మరి చెప్పరే, ఆగమ్మా నేను తెప్పిస్తా కదా. మీరే హీరోయిన్. మా చెరువు గట్టు వస్తుంటా, ఒక్క నిమిషం డైరెక్ట్ చేయండి అమ్మా. పడుకోండి ఇట్లా. సిగ్గుపడరా? హీరోయిన్ అంత కష్టపడి ఫీల్ ఇస్తుంటే నువ్వేం రా గోళీలాడుతావు? నువ్వు కూడా సాంగ్ డాన్స్ చేస్తూ ఫీలే కొట్టాలి, నువ్వు కూడా ఎక్స్ప్రెషన్. మ్యూజిక్. లేదు ఇది
ఆడు మామూలు ఎంజాయ్ చేయట్లేదు ఆడైతే, ఆడు మెలికలు తిరుగుతున్నాడు ఆడు. థ్యాంక్ యూ చెరువు గట్టు, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి ఆయన పిక్చరైజ్ చేసినంత బ్యూటిఫుల్ గా ఇక మరో ఏ డైరెక్టర్ షూట్ చేయలేరు. ఒక హీరోయిన్ చూపించడానికి కానీ, ఒక పాటని పిక్చరైజ్ చేయడంలో ఆ క్రియేటివిటీ కానీ, ఆ క్వాలిటీ. హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్రరావు గారు. బాబు రౌడీ పేరు ఉదయ్ అన్న. ఉదయ్ అన్న, ఓకే. ఒక రోజు నేను ట్రైన్ లో వైజాగ్ వెళ్తున్నా, అయితే నా పర్స్ మిస్ అయింది. అయితే ఒక జేబులో ₹1 డబ్బులు లేవన్నమాట. అయితే నా బ్యాగ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి. వావ్. ట్రైన్ లో డబ్బులు లేవని ఏం చేయాలో తెలియక ఫ్రూట్స్ అమ్మడం మొదలు పెట్టా. ట్రైన్ లో ఎలాగా? యాపిల్, ద్రాక్ష, కమలాన్ని అమ్మడం మొదలు పెట్టా అన్న. వాళ్ళని పెడితే అందరూ ఆకలితున్నారేమో వేలం పాట మరి కొనుక్కున్నారు. వేలం పాట మరి ఎంత వచ్చింది? 50,000 వచ్చిందన్న. ఓకే, వెల్ డన్, సూపర్. దిస్ ఇస్ సంధ్య. నేను ఒకరోజు సిమ్లాకి వెళ్ళాను. అయితే అక్కడ నేను ఆపిల్ చెట్టు కింద పడుకున్నాను. అయితే ఆపిల్ కింద పడింది. వావ్. అయితే సడన్ గా న్యూటన్ గుర్తుకొచ్చాడు. న్యూటన్. అయితే ఆపిల్ కి ఫార్ములా కనిపెట్టాడు. తను కనిపెట్టిన ఫార్ములా నేను ఎందుకు కనిపెట్టాలని చెప్పి ఆరెంజ్ చెట్టు కింద వెళ్ళి పడుకున్నాను. ఆరెంజ్ పడుతుందేమో ఫార్ములా కనుక్కుందామని, కానీ ఒక్క ఆరెంజ్ కూడా పడలేదు. అరే, ఏ కొబ్బరి చెట్టు కింద పడుకోవాల్సిందిగా మొత్తం పోయేది ఒకేసారి. హాయ్ ప్రదీపన. హాయ్. ఇలా ఏ రోజు నీ ముందట ఉండడం కారణం ఏంటో తెలుసా? నాకు ఒక రోజు దోమ కుట్టింది. మా డాడీ ఏమో దానికి బ్లడ్ టెస్ట్ చేశారు. దోమకా? దానికి అప్పుడు చికెన్ గున్యా ఉంది. వావ్. అయితే గున్యాకి వెళ్ళి నేను ఒక ఫ్రూట్ తెచ్చుకున్నా. ఫ్రూట్ తినగల నాకు తగ్గిపోయింది. సూపర్. ఏ స్కూల్ చదువుతున్నావు? సెయింట్ ఆండ్రూస్ హై స్కూల్. ఓహా, హై స్కూలా? చెప్పా మరి. చెప్పండి మేడం. ఐఎమ్ శివాని. హాయ్ శివాని. నేను అసలు పండ్లు కొనడానికి ఎందుకు వెళ్తానో తెలుసా మీకు? ఎందుకు? ఎందుకంటే ఏ పండును చూసినా మీరే గుర్తొస్తారు కాబట్టి. యాపిల్ కాయల్ లాంటి బుగ్గలు, కమలల్ లాంటి మీ కళ్ళు, పైనాపిల్ లాంటి మీ హెయిర్ స్టైల్, పైనాపిల్ లాంటి హెయిర్ స్టైల్ అంట, దొండపండు లాంటి మీ పెదాలు. వీటి కోసమైనా నేను ఒక వారంలో ఒక్కసారైనా నేను ప్రతిసారి నా మొహంలో నీకు రైతు బజార్ కనిపిస్తుందా? వాటిని చూసిన ప్రతిసారి మీరే గుర్తొస్తారు నాకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 2 టీములు కాబట్టి ఒక ఒంగోలో జంపాల గేమ్ ఆడతారనమాట. ఒకరి ముందు నుంచి ఒకరు జంప్ చేసుకుంటారు. జంప్ చేసిన ప్రతి వాళ్ళు ఈ 2 వైట్ లైన్స్ మధ్యలో మాత్రమే నుంచోవాలి. అర్థమైందా నేను చెప్పింది? ఓ తెలుగు తెలుగు తెలుగు. एक ओंगता है, उसके ऊपर कूदता है और 2 తెల్ల లైన్ बीच నుంచుతా है, ओंगता है इधर. 1 1 1 1 उधर जाता, पेदा बोच में बंती डालता. 60 seconds టైం. ఎక్కువ బాల్స్ అందులోకి షిఫ్ట్ చేస్తారు, వాళ్ళు గెలిచినట్టు. రెడీ? 3 2 1 గో. ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నయ్య కొట్టవే జిగలు రానా. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ఒకసారి వాటంతావా జిగలు రానే, కొత్త ప్రెసిడెంట్ గది దాచించానే. మగతల ఇంటి కొత్తవా జిగలు రానే. మీ అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. మరి నాకే ఇస్తావే జిగలు రానే. నువ్వు కోరింది ఏదైనా ఇచ్చేస్తానే. జిల్ 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 జిగలు రాజా, నువ్వు అడిగింది ఏదైనా కాదంటానా. జిల్ 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 జిగలు రాజా, ఉన్నదడిగితే నేను లేదంటానా. Last 20 seconds.
వయసు సత్తదే జిగలురానే అది 6వ క్లాసులో ఆపేస్తానే నువ్వు చదివిందంట జిగలురానే మగాళ్ళ ఈక్నెస్ చదివేస్తానే జిగలురానే దూకలాడు ఆడు దూకలే ఇంకా దూకలేడు జిగలురానే అది పోలీసోళ్ళకే రిజర్వేషన్ 10 9 8 7 సూపర్ వీళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 వావ్ ఓకే వెల్ డన్ బాయ్స్ అండ్ గర్ల్స్ గుడ్ జాబ్ 6 కిలో తగ్గారు ఇద్దరు నలుగురు వెల్ డన్ థ్యాంక్ యూ హాయ్ హాయ్ అన్నయ్య హాయ్ నీ పేరు శ్రీవర్షిని చిన్న పాప శ్రీ విశుజ మీరేం చదువుతున్నారు 3rd క్లాస్ ఈవిడ 4th నర్సరీ నర్సరీయా సో నర్సరీ అంటే నీకు రైమ్స్ ఏమైనా వచ్చా ప్లీజ్ అరే నర్సరీ నీకేమైనా పాటలు వచ్చా ఈ పన్ను ఎప్పుడు ఉడింది అంతే ఇదిగో లల్లెల్లా అమ్మని అద్భుతంగా చేసావు చాలా బాగా చేసావు ఇంకో సాంగ్ కూడా ఉంది అలిసిపోతావు కాసేపు బ్యాక్ చేద్దాం మళ్ళీ ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు మిమ్మల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి సేమ్ ఏజ్ గ్రూప్ పిల్లలు రాబోతున్నారు ఓ అద్భుతమైన స్కిట్ తో దండుపాల్యం 4 నవమన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు నేను రాకూడదు అమ్మయ్య అరే థ్యాంక్స్ రా ఫస్ట్ టైం పని చేసావు టైంకి హాయ్ స్టూడెంట్స్ బాగున్నారా అందరూ హాయ్ ప్రదీప్ బాగున్నావా బాగున్నాను అది మేకప్ ఎక్స్చేంజ్ చేసుకునే ప్రోగ్రామ్ అది ఇలా పెక్క నా పేరేమో గీత దీని పేరేమో సీత మేమిద్దరం ట్విన్స్ ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నమాట ఈ రోజు నుంచి ఎలా ఉండబోతుందో మా తలరాత ఇద్దరు లేడీస్ ఫ్రెండ్స్ అంటేనే నాకు టెన్షన్ గా ఉంటుంది ఫ్రెండ్స్ కాదు ట్విన్స్ అదే ఇంకా దారుణం అయితే నీకు విషయం తెలుసా ప్రదీప్ ఈ రోజు మా నాన్న మా ఇద్దరికి పెళ్లి చూపులు చూస్తున్నాడు చచ్చారు బో అయినా మనము ప్రదీప్ లాంటి వాడిని చేసుకోవాలంటే మనకు పెట్టి పుట్టి ఉండాలి సీత ఏమంటావే సీత అవునే గీత అంతేలే అమ్మా మాకే టికానా లేదు ఇక్కడ నాన్నగారు అబ్బో తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం
కరెక్ట్ ఏజ్ రోల్ వేసేవారు నాళ్ళకి. ఇవాళ ఏంట్రా ప్రకాష్ రాజు రావు రమేష్? మై 2 బ్యూటిఫుల్ రోజెస్ అంటే ముళ్ళు గుచ్చుకుంటే కదా ఆయన బాధ అయింది. మీరేంటమ్మా మీరు ఇంకా ఇలానే ఉన్నారు? వచ్చేవాడు ఏమన్నా ప్రదీప పవన్ కళ్యాణ్ ఇదే చాలా ఎక్కువ. అంటే కొంచెం ఇంచుమించుగా ప్రదీప్ ఇంచుమించుగా ఆధార్ కార్డు లో ఫోటోకి అతనికి కొంచెం దగ్గర పోలికలే ఉంటాయి. నా ఆధార్ కార్డు వాడు ఆధార్ మీ ఆధార్ కార్డు నా ఆధార్ కార్డు. వెళ్ళి మీరు రెడీ రావి మనం వెళ్ళి రెడీ అవుదాం. రెడీ అయ్యారు కదమ్మా. ఇదేంట్రా ఇది? సక్సక్ అంటే ఆయన కోట్ అంటాడు ఇలా. నువ్వు ఉత్తి కుర్తా వేసుకొచ్చి ఇట్ట అంటే ఎక్కడ చేయించారు? కృష్ణానగర్. కుర్తా కాదురా విగ్గు. ఏం బాగారు బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా బాగారు. మై 2 బ్యూటిఫుల్ రోజెస్ సీత గీత. యువర్ 2 బ్యూటిఫుల్ రోజెస్. థ్యాంక్ యూ అమ్మా. పెళ్లి కొడుకు ఇతను కాదమ్మా, పెళ్లి కొడుకు అతను. పెట్టేయండి. సారీ నాన్నగారు. తీసుకోండి. చాలా బాగున్నాయి తెలుసా? ఇవి జస్ట్ వాటర్ అండి. అంటే మీ చేత అమృతం ఇచ్చిన విషం ఇచ్చిన అమృతంలా ఉంటుందండి. బావగారు మీరు ఒకసారి పక్కకు వస్తే. చెప్పండి బాగారు. అబ్బాయికి అన్ని చెప్పారా? చెప్పండి బావగారు. వాడు నేను ఎంత అంటే అంత. ఆడి తల్లిపోలి కాదు, తండ్రి పెంపకం ఇక్కడ. అవునా? అంటే అబ్బాయి ఒప్పుకుంటాడు అంటారా? నేను ఒప్పిస్తా. నిజం, నేను ఒప్పిస్తా. కూర్చోమంటే కూర్చుంటా, నిలబడమని నిలబడతాడు. బాబాయ్ నాన్నగారు ఏం మాట్లాడుకుంటున్నారు? మాకు సవాలక్ష ఉంటాయి. నీకెందుకు? ఏంటి ఇద్దరమ్మాయిలు సిగ్గుపడుతున్నారు? సర్లే అబ్బాయి, నచ్చారా? నచ్చారు నాన్నగారు. సిగ్గు అప్లే చచ్చిపోతున్నా. నేను చెప్పే విషయం గుండె రాయం చేసుకుని వినా. అమ్మాయి నచ్చింది కాబట్టి రాయండి నాన్నగారు, గ్రానైట్ చేసుకుంటే చెప్పండి. నువ్వు ఆ ఇద్దరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అబ్బాయి. నాన్నగారు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం నా వల్ల కాదు నాన్నగారు, నా వల్ల కాదు నాన్నగారు, నా వల్ల కాదు. అల్లుడు ఏమైంది అల్లుడు? నువ్వు ఆగండి అల్లుడు. బావగారు మాట ఇచ్చా. బావగారు నేను మాట ఇచ్చా. నాన్నగారు నేను ఇద్దరిని చేసుకున్నాను. నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా. నాన్నగారు వద్దు నాన్నగారు, ఆస్కర్ అవార్డు ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ. చేసుకుంటారు నాన్నగారు. మామయ్య గారు చెప్పండి అల్లుడు. మీ ఇద్దరు అమ్మాయిలు చేసుకున్నాను అనుకోండి, 2 తెలుగు రాష్ట్రాలకి ఉమ్మడి సీఎం లాగా అటు ఆ రాష్ట్రానికి ఇటు ఈ రాష్ట్రానికి న్యాయం చేయలేకపోతానేమో మామగారు. ఇప్పుడు 2 రాష్ట్రాల సీఎం స్పెషల్ స్టేటస్ కోసం పోరాడుతున్నట్టు వీళ్ళిద్దరి కోసం నువ్వు పోరాడు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ బావగారు ఒప్పించినందుకు. అల్లుడు మామగారు అంటే మా 2 బ్యూటిఫుల్ రోజెస్ ని నీ చేతిలో పెడతాను, వాటి వాడిపోకుండా చూసుకోండి. మీ 2 బ్యూటిఫుల్ రోజెస్ ని రోజు వాటర్ కొట్టి చూసుకుంటాం మామగారు. ఏం చేయండి, వెళ్ళండి. థ్యాంక్ యూ బావగారు. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముద్దులాటలాడమంటే నీ డాన్స్ ఏంటి, నీ డ్రెస్ ఏంటి? బాగా తలనే పడుతుంది. టీ తీసుకురా. ఎక్కడున్నారు? ఏవండి, కాఫీ తాగితే తలనొప్పి ఏం తగ్గుతుంది? టీ తాగండి, తలనొప్పి తగ్గుతుంది. ఏమండి నా కాఫీ తాగండి. ఏంటి? నా కాఫీ తాగండి. నా టీ తాగుతారా తాగరా? నా కాఫీ తాగుతారా తాగరా? నీ కాఫీ తాగుతా. నా టీ? నీ టీయే తాగుతా. తాగండి. మూర్తి గారు ఎలా ఉన్నారు? చూసారా? ఇలా ఉంటది ఇద్దరు భార్యలు చేసుకుంటే నా కడుపు పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్పాలి? ఎవరికి
ఏమండి రాత్రి నాకు కళ్ళు బంగారం కొనిచ్చినట్టు కళ వచ్చిందండి. అవునా? జాగ్రత్త, బీరవాళ్ళు పెట్టి లాగేసుకో. నగలు కొనడానికి మన దగ్గర డబ్బులు లేవుగా. ఏమండి నాకు బంగారం కొనియచ్చు కదండి. ఏమండి నాకు కూడా బంగారం కొనివ్వచ్చు కదండి. నీకేంటి బంగారమే కావాలా? మూర్తి గారు, ఏమిటి పక్కింటి మూర్తి గారు? మూర్తి గారు, బంగారం అంటే ఏ షాప్ లో కొంటే బాగుంటుంది? నాకేం తెలుస్తుంది భయ్యా, మాకు ఒకసారి కూడా పెళ్లి కాలేదా? అయితే ఓకే. ఇప్పటికిప్పుడు ఆ గుండంకులు ఎక్కడున్నాడో ఏంటో, అతను వచ్చి మా ఇద్దరు బాలకి బంగారం ఇస్తే బాగుండు. అవును, నువ్వు బిగ్గి తీసేసి కళ్ళజోడు పెట్టుకో. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో కళ్ళతో గొర్రెత్తింది భూమి. ఆ గుండంకులు ఎక్కడున్నాడో ఏంటో, ఇప్పటికిప్పుడు నా భార్యలు తీసుకెళ్ళి నగిలిస్తే బాగుండు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అరే మారిపోయారా నువ్వు? ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఊరేసుకుని చావడానికి వెళ్తున్నాను. అలాగే ఒక బ్యాగ్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకే? ఒకవేళ మీరు మనసు మార్చుకొని టమోటాలు బెండకాయలు తెస్తారేమో అని. మూర్తి గారు, పూర్వం భార్య గురించి తెలియక ఏం చెప్పాడు తెలుసా? తెలియదు సార్. ఏం చెప్పాడు? గడ్డగడ్డ చెల్లో కూడా చెమట్లు పట్టించేదే భార్య అంటే. ఎంత మందికి చెప్పారో ఇప్పటికి ఇది, ఎంత మంది దగ్గర విన్నారో ఇది. ఈ సామెతలు పెళ్లి చేసుకున్నప్పుడు గుర్తులేదా వీడికి? ఏం చేస్తున్నావు? వెజిటేబుల్స్ కట్ చేస్తున్నానండి. ఆవు, నేను కట్ చేస్తా. అయ్యో, కూరగాయలకి ఏమైంది ఏంటో? వేలు అయితే బ్లడ్ రాక బాధ వస్తుందా? బ్లడ్ వస్తుంది. ఏమైందండి? వేలు తెగిందే. వేలు తగిందా? ఏమైందండి మీకు? కొంచెం నిమ్మకాయ పిండండి. చూడు, చిన్న భార్యకి నేనంటే ఎంత ప్రేమ. చూద్దాం అది కూడా. నువ్వేం చేసావే? అది కట్ చేస్తే నేను కట్ చేస్తా వేలు. ఆపండి, ఏమైంది ఇప్పుడు? వేలేగా తెగింది, నా పేకేమైనా తెగిందా? మీ మీద ఉన్న ప్రేమ అండి. మూర్తి గారు, మూర్తి గారు, మీరు గ్రేట్. మూర్తి గారు, పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉన్నారు? మగాళ్ళు మీరందరూ గ్రేట్ మగాళ్ళు. అసలు ఇంత లత్కూరు పంచాయతీలో అసలు ఆడవాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు తెలుసా? పడతారా నిన్ను? మీరు గ్రేట్ మగాళ్ళు. మా డైరెక్టర్, మా కెమెరామెన్ అందరు గ్రేట్. వాళ్ళు నీలా కాదు కాబట్టి హ్యాపీగా ఉన్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్నా. ఏం కూర చేస్తావు? వంకాయ అండి. నువ్వేం కూర చేస్తావు? బెండకాయ అండి. ఇలా వంకాయ బెండకాయ చేస్తే మీ కడుపున ఒక్క ఎప్పుడు కాస్తుంది నా తలకాయ. మునక్కాయ కర్రీ చేయొచ్చుగా. ఈ డైలాగ్ చెప్పడం అన్ని. ఏమండి, మీకోసం నేను ఇవాళ పాయసం గారెలు చేశానండి. అవునా? నువ్వేం చేసావు? నేను పులిహోర బొబ్బట్లు చేశానండి. పులిహోర బొబ్బట్ల? సరే, నువ్వు వెళ్ళి పాయసం, నువ్వు వెళ్ళి పులిహోర తీసుకురా. కరెంట్ బిల్ రాలేదండి ఈ మంత్. ఏం చారి గారు? ఏంటి కరెంట్ బిల్ రాలేదు మూర్తి గారు? నన్ను ఎందుకు అడుగుతారే? మీ ఇంటి కరెంట్ బిల్ లేకపోతే? అంటే నేను ఎప్పుడు బిజీగా బయట ఉంటాయి కదా, ఆడెప్పుడు బిల్ ఇచ్చాడు తెలియదు. అది వాళ్ళని అడిగైతే. ప్రేమతో పెట్టాలి, ఆయన తినాలి, చెప్తున్నా ఇప్పుడే. ఏమండి, పాయసం చేశానండి. ఏంటి ఇది ఎలా ఉంది? నా చెమట వచ్చి కష్టపడి చేశానండి, అందుకే ఉప్పగా ఉంది. ఏమండి, నువ్వేం మీకోసం చేసావే? పులిహోర చేశానండి. ఎందుకంటే ఆయన బాగా నచ్చుతుంది, ఆయన పులిహోర కలుపుతాడుగా బాగా. అబ్బా, ఏం టేస్ట్ ఉందే ఇది. కానీ పులిగాని విన్నదనుకో డైరెక్ట్ వచ్చి తినేస్తుంది తెలుసా? అబ్బా, సూపర్. నేను కష్టపడి నా ప్రేమంతా రంగరించి చేసిన పాయసం ఏమో బాలేదంటారు, అదేమో తిప్పులాడు వచ్చి పులిహోర చేశారంటే బాగుందంటారు. ఆపు. ఇంకో వంట ఏదో చేశారన్నారుగా, వెళ్ళి తీసుకురండి. మూర్తి గారు, ఇటు సైడ్ ఏమో పాయసం బాగాలేదంటే దెబ్బలు పడ్డాయి. ఈసారి ఇటు సైడ్ చెప్తా బాగుందని. ఓకేనా? బాగుందని ఇటు సైడ్ చెప్పి సార్. సమ్మర్ లో చల్లగా ఉంది లుంగిగట్టు. అవునా? ఏమండి, మీకోసం చిల్లి గారెలు చేశానండి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బా, అక్కడక్కడ మధ్య మధ్యలో ఆనియన్స్, ఆ కొత్తిమీర, అబ్బా మెత్తగా భలే ఉంది తెలుసా? ఏమండి, మీకోసం బొబ్బట్లు చేశాను. బొబ్బట్లా?
ఎవడైనా బొబ్బట్లు అంటారా నిన్న మొన్న అసలు పాసిపోయిన నాకంటే బాలేదా దానంటే బాగుంటుందా షాపింగ్కి వెళ్దామండి. మూర్తి గారు ఎలా భరిస్తున్నారు? ఒక మధ్య షాపింగ్ చెప్పండి. నా దగ్గర డబ్బులు లేవు, ఒక 10 లక్షలు డబ్బులు ఇవ్వరా? 10 లక్షలు ఉంటే నేనే షాపింగ్కి వెళ్ళేవాడుగా. ఏం కొంటావు నువ్వు? నేను నగలు కొనుక్కుంటానండి. నేను చీరలు కొనుక్కుంటానండి. అవునా? ఏంటి దానికేమో చీరలా? నేను కూడా చీరలు నగలు నేను కొనుక్కుంటానా? నేను చీరలు సార్ గారు ఏదైనా తెలిసిన మంచి గేమ్ షోలో పార్టిసిపేట్ చేయండి సార్, క్యాష్ ప్రైజ్ వస్తుంది కదా. ఇదేదో బాగుంది. ఐడియా బాగుంది కదండి. ముందైతే మనం షాపింగ్ వెళ్దాం. చీరలు కొనాలిగా. ఎవడరా బాబు, ఎవడికి బాబు? సార్ మా లవ్లీ లేడీస్, నా వైఫ్స్ ఎలా ఉన్నారు? మంచి బ్యూటిఫుల్ శారీస్ చూపారా? సిగ్గుందా అడగడానికి? ఆ శారీస్ మంచి బ్యూటిఫుల్ శారీస్. ఇది కిరాణా షాప్. ఇది సారీ పక్కకు వచ్చి గ్లాసెస్ పెట్టుకోలేదుగా, కనిపించలేదు. పక్కకి వెళ్దాంపా. రండమ్మా రండి. అది కాజల్ వాడిన చీరలు, అనుష్క వాడిన చీరలు, రకుల్ ప్రీత్ వాడిన నగలు. ఏమండి ఈ సారీ నాకు బాగుంది కదా? ఈ కలర్ బాగాలేదు, వేరే కలర్ తీసుకో. ఓకే అండి. ఇది బాగుందా? నీకు ఈ కలర్ ఇంకోటి చాలా మంచి మోడల్స్ ఇవన్నీ. ఈ కలర్ బాగుంది కదా? బాగుంది. అది ఆ కలర్ 2 కొంటే 3 ఫ్రీ. ఏమండి ఒకసారి ట్రయల్ రూమ్ లోకి రారా? ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా, బాగోదు. ఏమండి ఈ కలర్ బాగుందా? బాగుంది, ఇది బాగుంది. ఒకసారి ట్రయల్ రూమ్ కి రండి చూద్దాం. అందరు ఉన్నారుగా సార్. మీలాంటి బకరాలకి అయితే 50% డిస్కౌంట్ సార్. ఈ మాత్రం టైల్స్ పెళ్ళైన కొత్తలు వేస్తుంటే ఈ పాటికి ఒక కాయన్న కాస్తుంది. ఏమండి నాకు ఈ చీర బాగా నచ్చిందండి. ఎంత కాస్ట్ ఇది? జస్ట్ 20,000. 20,000 చిన్నదానికి ఏం చెప్పొద్దు, 10,000 అని చెప్తాను. ఓకే నేను మేనేజ్ చేస్తా. ఓకే. ఏమండి నాకు ఈ చీర బాగా నచ్చిందండి. అవునా? ఎంత ఇది? 30,000. 30,000 మనకి 10,000 అని చెప్పాను. నువ్వేం ఫీల్ అవ్వ, మాకు 30,000 పెట్టి తీసుకో. 10,000 నేను చెప్తాను. బిల్ ఎవడ కడతాడు రా? ఏమి లేవు ఇక్కడ. మరి ఈవిడికి ఇచ్చేసి 30,000 ఆవిడకి ఇచ్చేసి వెళ్ళిపోతా. ఏంటది? చూసావా నా చీర ఎంత బాగుందో? అసలు ఈ బార్డర్ అయితే నా కోసమే తయారు చేశారు. అసలు నేను ఈ చీర కట్టుకోగానే నా చీరకే అందం వచ్చింది తెలుసా? చూసావా నా చీర, నా బార్డర్ ఎంత బాగుందో కలరు. నీ చీర చూడ ఎలా ఉందో. నా చీర రేటు చెప్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోతావు తెలుసానే. ఎంతో? నీ చీర లాగా చీప్ గా 5,000 2,000 కాదులే. నాది 20,000. 20,000 ఓన్లీయా? నాదెంతో తెలుసా? 30,000. 30. ఏంది నీ చీర 30,000? ఎంత ధైర్యం నాకంటే? ఇది నేచురల్. ఇది నేచురల్. ఆపండి ఆపండి, ఎందుకు కొట్టుకుంటారు? దోనికేమో అంత పెట్టి నాకేమో అంత తక్కువ కొంటారా చీర? నాకు 10,000 దానికి 10,000 చెప్పండి. ఆపండి ఆపండి. మూర్తి గారు ఇద్దరు పిల్లలు చేసుకుని ఫీల్ అవుతుందా? 2 సుళ్ళు నా ఇద్దరిని అసలు చేసుకోవద్దు. చేసుకుంటే చివరికి నాగైతే పట్టద్ది. పెళ్లి చేసుకునేటప్పుడు నాకు హెయిర్ చాలా ఉండేది. పెళ్లి చేసుకునే తర్వాత విగ్గు పెట్టుకోవాల్సి వచ్చింది. మూర్తి గారు విగ్గు పెట్టుకోవాల్సి వచ్చింది. మా నాన్న ఎక్కడున్నాడో ఏంటో. ఏమండి వెరీ వెల్ డన్. జీవిత సత్యాన్ని చాలా దగ్గర నుంచి చూపించారు. వెరీ వెల్ డన్. సూపర్ మా. క్లాప్ ఫర్ దెం. గో ఆన్. ఓకే మరో ఇద్దరు గేమ్ ఆడడానికి. ఓకే మీ పేరు? రోష్ రెడ్డి. రోష్ రెడ్డి. రోష్ రెడ్డి. సంహిత. సంహిత. మీరిద్దరు ఈ చైర్లో కూర్చున్నారు. గిర్రమని తిరుగుతుంది. ఆగ్గానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక్కొక్క బెలూన్ తెచ్చుకుని బెలూన్ ఇక్కడ పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కూర్చోవాలి. హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకోకుండా పేలిస్తే అది కౌంట్లోకి రాదు. గుర్తుపెట్టుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేయాలి. ఓకేనా? అలా ఒక బెలూన్ పేలిన తర్వాత మళ్ళీ వెళ్తారు. వాళ్ళు బెలూన్ ఇస్తారు, అది తీసుకుని వచ్చి పేల్చాలి. 3, 2, 1 గో. నచ్చలే నచ్చలే నచ్చు నచ్చలే రే వచ్చలే వచ్చలే ఇక్ సరదాలే నచ్చలే నచ్చలే అజ నచ్చలే రే వెచ్చగా విచ్చలే సిరి సరసాలే 3, 2, 1 స్టాప్ అండ్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా. హ్యాండ్ ఫోల్డ్ హ్యాండ్ ఫోల్డ్ హ్యాండ్ ఫోల్డ్. టైం అయిపోతుంది. వెళ్ళు నువ్వు వెళ్ళు.
గిర్రా 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 అని తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అని ఊదేదామా బూరా మారు 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 మారులే జోరు 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 జోరులే రింగ్ లో పెట్టాక చేయి పెట్టడానికి ఉండదు, రింగ్ లో పెట్టయితే సార్. గాలిలోన తేలినట్టుంది నా బాడీ సైజు జీరో అట్టాగే ఉంటుంది ఓ మై బ్యూటిఫుల్ లేడీ గుర్రమేకి వెళ్ళినట్టుంది సవారీ అరే సర్రుమంటూ హార్ట్ సెంటర్లో లబ్డబ్ 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 చెయ్యి స్వారీ ఆకాశంలో సూర్యుడు. వెల్ ప్లేడ్, సూపర్, గుడ్ జాబ్. ఇద్దరు పాపం బాగా కష్టపడ్డారు. గురువు గారు రౌండ్ 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 తిరిగి కూర్చున్నారు అన్ని డైరెక్షన్ లో. మేడం గారు మాత్రం హ్యాపీగా పేరెంట్ దానికి వచ్చినట్టు మెల్లగా ఆడారు, ప్రాబ్లమే లేదు. వెల్ డన్ బాయ్స్ అండ్ గర్ల్స్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్ ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. వెరీ గుడ్ గురు గారు, రండి సార్. అడుగడితే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. మేడం గారు. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 వెరీ వెల్ డన్. ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ.